వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు మనం తిరుపతికి వెళ్తున్నాం. తిరుపతి ప్రయాణం వందే భారత్లో. అది పొద్దుట సికింద్రాబాద్ నుంచి మనకి 6కు ఉందన్నమాట. 5:30కి మనం వెళ్ళిపోవాలి. కొంచెం 10 నిమిషాలు అటు ఇటుగా బయలుదేరుతుంది. అది 5:30కి మనం ట్రైన్లో ఉండిపోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నికీ పాప, శరత్, హేమలత, దేవేందర్ రెడ్డి అన్న, నేను, ఈయన, ఆదిత్య మేమందరం వెళ్తున్నాం అనమాట వందే భారత్కి. మాకు ఒక్కొక్కళ్ళకి టికెట్ దీంట్లో వచ్చేసి 1750, 1750 పడిందండి. ఇది పొద్దుటే కదా, అంత బయలుదేరుతుంది. మధ్యాహ్నం తిరుపతిలో 2:30కు దింపేస్తుంది. ఇంకా పొద్దున బ్రేక్ఫాస్ట్, టీ, నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ అదంతా కూడా వాళ్ళే ఇస్తారనమాట. పొద్దున్నేమో బ్రేక్ఫాస్ట్ కింద గారె, నెక్స్ట్ అది టమాటా బాతో ఉప్మానో ఏదో అనుకుంటాను, ఒక స్వీటు, నెక్స్ట్ వచ్చేసి ఒక సాంబారు, ఒక చట్నీ, బాగా లూజ్గా ఉంది సాంబారు, అదేమో ఒక కేక్ లాంటిది అది ఇచ్చారు పొద్దున బ్రేక్ఫాస్ట్కు. టీ ఏమో వేడి నీళ్ళల్లో ప్యాకెట్ వస్తుంది కదా, తాగేసాము. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ కూడా అనమాట. లంచ్కు ఇంకా రోటీ, నెక్స్ట్ ఒక కర్రీ అనమాట. అది ఏదో ఇట్లా వెజిటబుల్ బాల్స్ లాగా ఉంది. అది ఇది వెజిటబుల్ బాల్స్, అది ఒకటి, ఒక ఫ్రై ఇచ్చారు, ఒక రైసు, నెక్స్ట్ సాంబారు, పెరుగు ఇచ్చారు, ఒక ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారనమాట. అదైతే కాకపోతే తినటం కొంచెం కష్టమైంది. పెరుగు అది కొంచెం పుల్లగా ఉంటుంది, సాంబార్ కూడా కొంచెం అంత బాగుండదు. దిగిన తర్వాత మేము కింద తిరుపతిలో పీవీకే రెసిడెన్సీ అని చెప్పేసి ఒక హోటల్ తీసుకుంటాం ఎప్పుడు. అది కాస్ట్ ఎక్కువేనండి. ఎప్పుడు కూడా అక్కడే దిగేవాళ్ళం, బాగానే ఉండేది. ఈసారి ఏమైందో తెలియదు, అసలు హాట్ వాటర్ రావట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడాను వచ్చి రెక్టిఫై చేస్తాడు అని చెప్తున్నారు, కానీ అవ్వట్లేదు. ఇంతకు మునుపు కూడా ఇంకొక హోటల్ తీసుకుంటే కూడా తిరుపతిలో మాకు ఇది సమస్య ఎదురైందండి. ఇలాగే హాట్ వాటర్ అయితే రావట్లేదు. వాడేమో ఫస్ట్ హాట్ వాటరు, ఏసీ అన్నీ ఉన్నాయని చెప్పేసి కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నాడు. పర్ డేకి వచ్చేసి 3000 అట్లా తీసుకుంటున్నాడు, కానీ మనకు మాత్రం హాట్ వాటర్ రావట్లేదు. చల్లగా చలి ఒకటి. ఇది ఆ రోజేమో పౌర్ణమి కదా, అందుకోసం మేము కపిలతీర్థానికి వెళ్తున్నాం సాయంత్రం. అంటే మాకు సోమవారం రోజు స్వామివారి దర్శనం ఉంది, మేమేమో శనివారమే వెళ్ళాం కదా, అందుకు ఇంకా శనివారం పౌర్ణమి వచ్చింది. సరే కపిలతీర్థంకు వెళ్దామని చెప్పేసి అక్కడ ఒత్తులు అవన్నీ కూడా ఇస్తారు కదా, అవి తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ కపిలతీర్థంలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి గురించి కూడా నాకు తెలిసినంతకు కొంచెం చెప్తాను నేను. ఈ ఫస్ట్ ఇది వరకు తిరుమలకి వెళ్ళాలి అంటే ఈ కపిలతీర్థం నుంచి ఒక గుహలాగా ఉండేదట, తిరుమలపై కొండ మీద వరకు. అది నరసింహస్వామి ఉంటారు అక్కడ, ఆ పుష్కరిణి పక్కకే. అక్కడి నుంచి తిరుమల కొండకి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ కపిలేశ్వర స్వామి దర్శనం చేసేసుకొని ఆ గుహలో నుంచి అలా లోపలే పైన తిరుపతి స్వామి దగ్గరికి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట పెద్దలు. ఎప్పట్లోనో లోగడ అలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, అది క్లోజ్ చేశారంట. ఇది కపిలతీర్థం పైన నుంచి దార పడుతూ ఉంటుంది చూసారా. ఆ పుష్కరిని పెద్దలు ఏం చెప్తారంటేనండి, మన భగీరథుడు గంగను తీసుకురావటము అదంతా కూడా ఉంటుంది కదా, పాతాళంలోకి వెళ్ళి వాళ్ళ పితృదేవతల మీద ప్రవహించటము అదంతా కూడా ఉంటుంది. అది అప్పుడు ఇంకొకసారి చెప్పుకుందాం మేము. శ్రీరామాయణం వస్తుంది, భాగవతంలో కూడా ఇది వస్తుంది. ఈ పుష్కరిని ఇక్కడ మనకి అక్కడ పాతాళంలోకి ప్రవేశించినటువంటి గంగ మళ్ళీ తిరిగి భూమి మీదకి వ్యక్తమైంది ఈ పుష్కరిణిలో కపిలతీర్థంలో అని చెప్తారండి. ఆ పాతాళంలో ఉన్నటువంటి శివయ్య లింగము ఎవరైతే ఆయన పూజ చేసేవాళ్ళో కపిల మహర్షి, ఆ లింగమే బయటికి వ్యక్తమయ్యి ఇక్కడికి వచ్చింది. బాగా పెరుగుతూ ఉంటే తల్లి గోమాత పైన కాళ్ళు పెట్టి ఇంకా నువ్వు పెరగద్దు అని చెప్పింది. అందుకు కనుకనే ఈ శివలింగం అక్కడికి ఆగిపోయింది అని చెప్తారండి మనకి. ఆ తల్లి పేరు కామాక్షిదేవి, కపిల స్వామి అనమాట, కపిలేశ్వరుడు శివయ్య పేరు. ఆ పక్కన ప్రాంగణంలో కుమారస్వామి, వీరభద్రుడు, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే పాత టెంపుల్. ఇక్కడ ఉన్నటువంటి నాగుల కట్ట ఉంటుంది కదా, సుబ్రహ్మణ్యులు వీళ్ళందరికీ చక్కగా అక్కడ ట్యాప్ ఉంటుంది, అక్కడ చిన్న ముంతలు ఉంటాయన్నమాట మట్టివి, అది అలాంటివి. వాళ్ళందరికీ కూడా అభిషేకం చేసేసుకొని మనం
వెళ్తే చాలా మంచిదండి ప్రదక్షిణ చేసుకొని. ఒకే టైంలో చాలామందికి మనం ప్రదక్షిణ చేసినట్టుగా అవుతుంది. ఈ ఈ ప్రాంగణంలోనే 11 బిల్వదళాలు ఉన్నటువంటి బిల్వ వృక్షం, మహావృక్షం అండి ఇది. ఇదిగో అదే అది ఉంటుందన్నమాట. ఇంకా అక్కడంతా దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసి మళ్ళీ తిరిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళాం మనం. ఎందుకంటే టైం ఉండింది కదా, ఇంకా సాటర్డే రోజు ఫస్ట్ తల్లి దగ్గరికి వెళ్ళి చూసుకున్నాం. చూసారా దక్షిణామూర్తి, సనక సనందనాది మహర్షులందరూ కూడా ఆ ప్రాంగణంలో ఒక చిన్న జరిగింది. కోతులు అట్టిపళ్ళు ఉన్నాయి మా దగ్గర, వాటికి తినిపిస్తే వాటికి అప్పటికే ఎవరో బిస్కెట్స్ పెట్టారు. ఉంటే చూడండి దుర్గాని ఎట్లా అంటుందో. బిస్కెట్ ఉంది, అది ముఖ్యంగా తిను బిస్కెట్ కంటే ఇది మంచిదిలే, తిను ఆరోగ్యం కదా. ఇంకా అక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి తిరుచానూరు పద్మావతి తల్లి దగ్గరికి బయలుదేరిపోయాము. ఆటో కట్టించుకొని బయలుదేరాము అనమాట. ఈజీ ఉంటుంది కదా అని చెప్పి. లోపలికేమో అస్సలు రష్ ఉన్నారండి, కెమెరా అలౌ చేయలేదు. ఇది ఇంతకు మునుపు మేము వెళ్ళినప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండింది. బయటికి అమ్మవారు ఊరేగింపుకు అది వచ్చినప్పుడు కొన్ని క్లిప్స్ నా దగ్గర ఉండినాయి, అవి పెట్టాను నేను. అమ్మవారిని దర్శించుకుంటారు కదా అని చెప్పి. అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి. మళ్ళీ మనము కపిల తీర్థంలో ఏంటంటే పితృదేవతలకు అక్కడ పిండ ప్రదానాలు, తర్పణాలు అవి కూడా వదిలిపెడుతూ ఉంటారు. ఎందుకు అనంటే పాతాళంలో పితృదేవతల కోసమే వచ్చినటువంటి తల్లి గంగ కదా, అందుకు కనుక అక్కడ చేస్తే మంచిది అని చెప్పి చెప్తారండి. అందరూ కూడా కపిలేశ్వర స్వామిని దర్శించుకొని, అమ్మవారిని దర్శించుకొని అనుగ్రహాన్ని పొందవలసిన ప్రార్థిస్తూ అందరికీ ఇప్పటి వరకు చూసింది. థ్యాంక్ యూ సో మచ్.